హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ. ఈ బెండకాయ మసాలా కర్రీని దాబా స్టైల్లో చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలాగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ కర్రీ అనేది రోటీలోకి, అలాగే రైస్లోకి కానివ్వండి, దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 kg వరకు బెండకాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా బెండకాయలని రెండు వైపులా సైడ్స్ కట్ చేసి, బెండకాయల్ని ఇంచున్నర పొడవుతోటి ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ మసాలా కర్రీకి బెండకాయలు అనేవి ఈ సైజులో ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా అన్ని బెండకాయలని కూడా ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోండి. మీకు కావాలనుకుంటే చిన్న సైజులో అయినా కట్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెండకాయ ముక్కల్ని ఒక 3-4 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఇలా బెండకాయ ముక్కలు అనేవి మాడకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలని బాగా ఫ్రై చేయండి. ఈ బెండకాయ మసాలా కర్రీ అనేది చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా దాబా స్టైల్లో ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి బెండకాయ మసాలా కర్రీ ట్రై చేసేటప్పుడు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి, బెండకాయలు ఫ్రై అయ్యేలోగా మనం ఈలోగా ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 ఆనియన్స్ని తీసుకొని వీటిని ఇలా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని 3 వరకు తీసుకొని వాటిని రౌండ్గా కట్ చేసుకొని తీసుకోండి. ఇలా ఆనియన్స్ని అలానే పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 2 టొమాటోల్ని ఈ విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ మసాలా కర్రీకి టొమాటో పేస్ట్ అనేది వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని దీనిని పక్కన పెట్టండి. ఈ మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు బెండకాయలు అనేవి మనకి ఇలా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా ఆయిల్లో బెండకాయలని ఫ్రై చేసి తీసుకుంటే మనకి మసాలా కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఈ తాలింపు గింజలు అనేవి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఈ మసాలా కర్రీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి దీనిలో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలపండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి.
ఈ టొమాటో పేస్ట్ అనేది పచ్చి వాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్ వరకు పెరుగుని తీసుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, అలాగే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి, పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా పెరుగులో మొత్తం ఈ మసాలాలు కలిసేలాగా ఇలా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకొని దీనిని ఉండలు లేకుండా బాగా కలపండి. ఈ గ్రేవీని ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకి టొమాటో పేస్ట్ అనేది బాగా మగ్గిపోయి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమాన్ని కూడా దీనిలో వేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పెరుగుని పచ్చివాసన పోయేంత వరకు దీనిని బాగా ఫ్రై చేయండి. ఇలా బెండకాయ మసాలా కర్రీ అనేది ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిని మరికొద్దిసేపు బాగా మగ్గించండి. చూడండి, పెరుగు అనేది మనకి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గ్రేవీ అంతా ఇలా థిక్గా అయినప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ మీకు సాల్ట్ అలాగే కారం అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా గ్రేవీ అంతా ఇలాగా చిక్కగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఈ గ్రేవీలో ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఉడికించండి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఉడికించండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చూసేసుకొని మీరు ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి చివరిగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ధాబా స్టైల్ కాబట్టి దీనిలో కసూరి మేతి తప్పకుండా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి ధాబా స్టైల్లో ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ అయిన ఈ బెండకాయ మసాలా కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనిని రైస్లోకి, పుల్కాలోకి, రోటీలోకి దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.